కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గిరిజనాపురం గ్రామం కొండ మీద దుట్టమైన అడవి మధ్యలో విషణ సర్పాలు మధ్య ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయని సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో ఎవరికైనా అనారోగ్యం కలిగితే అంతే సంగతులు. గర్భిణీలు పిల్లల చదువు దుస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల కష్టాలు తొలగించేందుకు తన వంతు కృషి చేయమని, ముఖ్యంగా రోడ్డు సదుపాయం కల్పించి ఇళ్లను నిర్మించమని గిరిజనాపురం గ్రామస్తులు వేడుకుంటున్నారు. మాది కాకినాడ జిల్లా అండి, ప్రతిపాడు మండలం ఈ గోకవరం పంచాయతీ గిరిజనపురం గ్రామం. పవన్ కళ్యాణ్ గారు మీకు వందనాలండి. మాకు ఇలాగా ఇల్లులు లేవండి, రోడ్డు సదుపాయం లేదు, 4 కిలోమీటర్లు దిగి వెళ్ళాలండి, పిల్లలకి చదువు లేదండి, మాకు పట్టాలు లేవండి, మాకు ఇల్లులని లేవండి, చదువుకునేడానికి పిల్లలకి చదువు కూడా లేదండి, మాకు రోడ్డు కూడా లేదండి. మాకు ఇలాగా పుట్టుపూర్వం నుంచి ఇక్కడే ఉంటున్నాం, మాకు నీళ్ళ సదుపాయం లేదండి. ఒక ప్రెగ్నెంట్కి ఏమైనా, ఒక జ్వరం వచ్చిన వాళ్ళకి ఏమవునా నడిచి వెళ్ళాలండి. ఒక సీరియస్ కేసు అయితే మధ్యదారిలో చనిపోయే పరిస్థితి కూడా ఉందండి. మాకు ఇల్లులు కూడా సదుపాయం బాగాలేదండి, మాకు తాటకు కూడా దొరకదండి. ఆ పాములు జర్రులు కానీ వచ్చేస్తాయండి. ఇంకా చంటి పిల్లలకి పెట్టుకొని అలాగే పడుకుంటున్నామండి. కానీ ఈ కొండ మీద ఇంకా అలాగే బతుకుతున్నామండి. మాకు సహాయం చేసే దిక్కు లేక పవన్ కళ్యాణ్ గారు మీకు దయచేసి మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నామండి. మాకు రేషన్ కార్డు కూడా లేదండి, ఇక్కడ చాలా మందికి పెన్షన్ కూడా లేదండి. మీరు సహాయం చేసి మా గిరిజన బ్రతుకుని జ్ఞాపకం చేసుకొని పవన్ కుమార్ గారు, మాకు రోడ్డు కూడా లేదండి, 4 కిలోమీటర్లు వెళ్ళాలండి. మీరు సహాయం చేస్తారని ఈ యొక్క మనవి చేసుకుంటున్నామండి. వందనాలండి. అక్కడ